ప్రజెంట్ డేస్లో ప్రతి ఒక్కరికి యూనిక్ ప్రాబ్లం వచ్చేసి మనకి హెయిర్ అండ్ స్కిన్. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ కోసం మనం ఏం చేస్తున్నాం, సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ ప్రొఫైల్ చూసి మనం అప్రోచ్ అవుతున్నాం. సో అక్కడ ఎంత బిల్ అవుతుందంటే మ్యాక్సిమం ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ అది ఏమన్నా రివర్స్ అయితే మనకే ఎఫెక్ట్ అవుతుందండి కదా. స్కిన్కైనా హెయిర్ అయినా ఇది చాలా ప్రీషియస్, మనం చాలా సెన్సిబుల్ మ్యాటర్ అనమాట. సో ఇలాంటివి మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఓన్లీ డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలి. డాక్టర్స్కి కన్సల్ట్ చేయటం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి లో బడ్జెట్లో అండ్ ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా మనకి స్కిన్ తగ్గట్టు మన హెల్త్కి తగ్గట్టు వాళ్ళు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు అండ్ ట్రీట్మెంట్ ఇస్తారు కూడా. ఇప్పుడు నవ్వే డేస్లో బాగా పాపులర్ అయింది ఏంటి అంటే సెమీ మేకప్ అనమాట. సెమీ మనకి ఉంది కదా పర్మనెంట్ మేకప్. సో ఇలాంటివి అండ్ స్కిన్కి సంబంధించి ప్రతి ఒక్కటి తెలుసుకోవడానికి నేను మన కొంపల్లో ఉన్న డెర్మా ఎసెన్స్ క్లినిక్ అయితే వచ్చేసాను. సో ఇప్పుడు మనం డాక్టర్స్ టీవీ ఛానల్లో డాక్టర్ హర్షిని రెడ్డి గారిని మనకి స్కిన్కి హెయిర్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అండ్ హెయిర్ లాస్కి ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకుందాం. అండ్ నవ్వే డేస్ మనకేంటంటే ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఎలాంటి కెమికల్స్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్స్ ఇలాంటి యూజ్ చేయాలి అని ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. సో మన ముందు వచ్చేసి డాక్టర్ హర్షిని రెడ్డి గారు ఉన్నారు. సో హలో, హాయ్ మేడం. హాయ్ సుమా. అంటే ఇప్పుడు ఏంటంటే నవ్వే డేస్ బాగా ఎక్కువ అందరికి ఎన్నుకున్న ప్రాబ్లం ఏంటంటే స్కిన్, హెయిర్. సో నాకు కూడా ఏంటంటే బాగా హెయిర్ లాస్ అవుతుంది. సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? మనం ఏంటంటే జస్ట్ బయట ఏం జరుగుతుంది, అడ్వర్టైజ్మెంట్ చూసి వెళ్ళిపోతున్నారు కదా. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చూడండి, మీరు అడిగిన క్వశ్చన్లోనే ఉంది. ఫస్ట్ హెయిర్ అనగానే నేను ఏం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని అడుగుతున్నాను. హెయిర్ ఫాల్ అనగానే దానికి ట్రీట్మెంట్స్ ఒక్కటే సొల్యూషన్ కాదు. అసలు ఎందుకు వస్తుంది మీకు హెయిర్ ఫాల్, ఎప్పటి నుంచి ఉంది, వాట్ కుడ్ బి ద రీజన్స్, మీ బాడీ అంతా కరెక్ట్గా ఉందా, మీరు తినే ఫుడ్, మీరు ఉండే ఎన్విరాన్మెంట్, మీ షెడ్యూల్స్, హౌ యు ఆర్ వర్కింగ్ అవుట్ అండ్ హౌ యు ఆర్ స్లీపింగ్ అని ఇవన్నీ పారామీటర్స్ డిసైడ్ చేస్తాయి మీ హెయిర్ ఫాల్ అన్నది. ఇవన్నీ కరెక్ట్ ఉంది, మీకు ఇంకా ఏమేమి కాజెస్ ఉన్నాయి, ఏమైనా డాండ్రఫ్ ఉందా, సోరియాసిస్ ఉందా, ఇప్పుడు లాక్టేషన్ ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ అలాంటి వాళ్ళు ఉంటే ఆ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. అలాంటి చేంజెస్ ఏమున్నా అవన్నిటిని కరెక్ట్ చేసుకుంటేనే దీస్ ట్రీట్మెంట్స్ విల్ ఆల్సో హెల్ప్. అఫ్ కోర్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి టు గివ్ గ్రేట్ రిజల్ట్స్ అండ్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు ఇదంతా నేను చెప్పిన కాజెస్ అన్నీ ఎలిమినేట్ చేస్తే ఉన్న హెయిర్ ఫాల్ని కొద్ది వరకు తగ్గించేస్తుంది. మనం దీనిపైన ట్రీట్మెంట్స్ తీసుకుంటే అప్పుడు యాడ్ ఆన్ లాగా మనకి బెనిఫిట్స్ వస్తాయి. ఏమేమి ట్రీట్మెంట్స్ అంటే పిఆర్పి ఉంది, జిఎఫ్సి, మైక్రో నీడ్లింగ్, స్టెమ్ సెల్స్. ఇప్పుడు బట్టతలతో వచ్చే వాళ్ళకి కొత్తగా టాబ్లెట్స్ తీసుకోలేరు కొంతమంది, పెళ్ళికి వచ్చిన అబ్బాయిలు ఉంటారు, వాళ్ళకి ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. జుటాస్ట్రైడ్ అన్నది కేవలం స్కాల్ప్కే ఇంజెక్షన్ ఇస్తాం అండ్ ఇవన్నీ పెయిన్లెస్ ప్రొసీజర్స్. బయట ఇచ్చే ప్యాకేజెస్ ఇవన్నీ చూసి 1 lakhs 2 lakhs ఇంత కట్టాలా అనుకుంటారు. ఫస్ట్ మీరు ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక కన్సల్టేషన్ తీసుకోండి. కాజ్ ఏంటి, దానికి ఏమేమి ట్రీట్మెంట్ ఉండొచ్చు, ఎంతవరకు బెనిఫిట్స్ ఉంటాయి, ఎంత పే చేస్తే ఎంత ఉంటుంది, ఇదంతా తెలుసుకున్నాక దెన్ యూ టేక్ యువర్ డెసిషన్. సో ఏంటి ఏమవుతుంది బయటకు వెళ్ళడం అంటే ఇప్పుడు ఏంటంటే హెయిర్ ట్రీట్మెంట్ అని బాగా నాది కూడా హెయిర్ లాస్ అవుతుందని చెప్పాను కదా. సో నేను బయట ఉంటా, స్ట్రెస్ వల్ల కావచ్చు అన్ని ట్రీట్మెంట్స్, కానీ ఏంటంటే బయటకు వెళ్తే పిఆర్పి, నాకు కూడా తెలిసింది అది ఒక్కటే, బయట చాలా మంది తెలిసింది కూడా పిఆర్పి ఒక్కటే, ఏంటంటే ఇంజెక్షన్ చేస్తారు. సో మనకి హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు బయట ఎక్కువ అయిపోయింది సెమీ మేకప్ కాస్మెటిక్స్ అని చెప్పేసి ఇలా ఎక్కువ అయిపోతున్నాయి. సో అదేంటంటే మనకి ఒక్క ట్రీట్మెంటే కాదు కదా ఇప్పుడు. అలాగే స్కిన్ కూడా ఎలా ఉంటుంది మేడం మీ దగ్గర ట్రీట్మెంట్స్ అనేది? స్కిన్ అన్నది ఇప్పుడు బయట కూడా ఏంటి, స్కిన్ టైప్ మన యాడ్స్లోనే వస్తాయి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో. ఆయిలీ స్కిన్నా ఇది వాడండి, డ్రై స్కిన్నా ఇది వాడండి, ఈ సీరం వాడుకోండి, ఆ సీరం వాడుకోండి అని. బట్ ఇవన్నీ డ్రై, ఆయిలీ ఇవి చెప్తున్నారు ఓకే, బట్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ డ్రైనెస్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఆయిలీనెస్? మనకి స్కిన్ టైప్స్లో కాజేటివ్స్ ఉంటాయి. రోజేషియా స్కిన్నా, సెబోరిక్ స్కిన్నా, ఏటోపిక్ స్కిన్నా, సోరియాటిఫార్మ్ స్కిన్నా, పీసీఓఎస్ టైప్ ఆఫ్ స్కిన్నా, లేదా మీది హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే కోర్ స్కిన్నా, ఇవన్నీ చూసుకుంటే ఇవి మెయిన్ కాజెస్. ఇవి ట్రీట్ చేసుకున్నారనుకోండి మీ స్కిన్ ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతుంది, దాని బ్యారియర్ అప్ టు 50% నార్మల్ అయిపోతుంది. ఇంకేంటి పిగ్మెంటేషన్ అని చెప్పి అందరూ అని ఒక నేమ్ వచ్చింది. పిగ్మెంటేషన్ అంటే హైపో ఉండొచ్చు, హైపర్ ఉండొచ్చు, డి ఉండొచ్చు. అంటే ఎక్కువ ఉంటే హైపర్ పిగ్మెంటేషన్, తక్కువ ఉంటే హైపో.
మొత్తానికి వైట్ స్పాట్ అంటే విటిలిగో లాగుంటే డీపిగ్మెంటెడ్ అని అంటాము. ఓకే. దీన్ని బట్టి మనకి ట్రీట్మెంట్స్ ఉంటాయి. కాజ్ తెలుసుకోవాలి, దాని బేస్డ్ ఆన్ దట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో బయట మనకి స్కిన్ ట్రీట్మెంట్స్ అంటేనే ఏంటంటే బయట మనకి మీరు అన్నట్టు లాక్స్లో అది కూడా ఏంటంటే చెప్తున్నారు కదా ఇలా, అంటే పిగ్మెంటేషన్ అంటే ఏంటంటే మనకి ఇలా వచ్చి అంటే మనకి ఏదన్నా మనకి ఏంటంటే స్కిన్ కలర్ కాకుండా వేరే కలర్ వస్తే పిగ్మెంటేషన్ అని చెప్పేసి దానికి కూడా ఓన్లీ ఫర్ లేజర్ ట్రీట్మెంట్ ఒక్కటే ఉంటుంది. దానికి లేజర్ ట్రీట్మెంట్ ఒక్కటే ఉంటుందా అంటే మనకి ఏంటంటే మెడిసిన్తో కానీ లేదా ఏదైనా క్రీమ్స్తో కానీ అది రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? మీరు ఎప్పుడు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు మీరు చెప్పేదాన్ని మెలాస్మా అంటాం. ఓకే. అది వన్ ఆఫ్ ద హండ్రెడ్స్ ఆఫ్ పిగ్మెంటేషన్లో ఒక టైప్ ఇస్ మెలాస్మా, విచ్ ఇస్ మోర్ కామన్. చాలా మందికి చుట్టుపక్కల చూస్తూ ఉంటాం, వస్తూ పోతూ కూడా ఉంటుంది. సగం హిస్టరీలోనే తెలిసిపోతుంది. వాళ్ళకు కూడా ఫస్ట్ క్రీమ్స్ టాబ్లెట్స్తోనే మనకు 50% పైన రిడక్షన్ వస్తుంది. అంతకు మించి ఇంకా బెనిఫిట్స్ కావాలి నాకు అంటే కెమికల్ పీల్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి. బట్ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అది మన బాడీ టైప్. స్కిన్ టైప్స్లో ఇప్పుడు నేను చెప్పినట్టు మెలాస్మా వచ్చేది జెనెటిక్గా వాళ్ళు ప్రీడిస్పోజ్. ఇదంతా చేసుకున్నాక మెయింటైన్ చేసుకోవాలి. చేయకపోతే అగైన్ మళ్ళీ వాళ్ళకి మెలాస్మా అలానే వచ్చేస్తూ ఉంటుంది. ఓకే. మన డాక్టర్స్ టీవీ తెలుగు ఛానల్లో డాక్టర్ హర్షిని రెడ్డి గారితో మరిన్ని టాపిక్స్ తోటి మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.